హాయ్ గైస్ మా మామిడి తోటలో 4 సపోటా మొక్కలు ఉన్నాయి. ఈ సపోటా మొక్కలు విపరీతంగా పింజులు దిగాయి. మీకు ఈ రెబ్బలు చూస్తేనే తెలుస్తుంది ఎన్ని పింజులు దిగాయి అని. చెట్టు మొత్తం ఇదే మాదిరిగా దిగాయి. ఈ సపోటా వెరైటీ వచ్చేసరికి పాల సపోటా అని అంటారు. కాయలు సరిగ్గా కనిపించట్లేదని చెప్పి ఇలా వంచి చూపిస్తున్నాను. ప్రతి కొమ్మ చిగురికి 2 నుంచి 3, 4 కాయల వరకు కాసాయి. మాక్సిమం ప్రతి కొమ్మకి కాయలు ఉన్నాయి. కాయలు ఉన్నప్పటికీ మళ్ళీ ఫ్లవర్ వస్తుంది. రెబ్బకి 7 పువ్వులు అయితే ఉన్నాయి కానీ అందులో 2, 3 కాయలు మాత్రమే వస్తాయి. ఇచ్చిన ప్రతి పువ్వు కాయ నిలబడదు. ఆ తోటలో 4 మొక్కలు ఉన్నాయి. ప్రతి మొక్క మీకు చూపిస్తున్నాను చూడండి. ఏ ఒక్క చెట్టు కూడా మిస్ అవ్వకుండా కాయలు కాసాయి. మొక్కలు నాటుకొని 10 సంవత్సరాలు అవుతుంది. 10 సంవత్సరాల నుంచి 1 సంవత్సరం కూడా కాపు మిస్ అవ్వలేదు. కాయలన్నీ పండాలంటే 30 నుంచి 40 రోజులు ఇంకా టైం పడుతుంది. ఇప్పుడు చూపించిన కాయలన్నీ లేత పింజులు, లోపల గింజ కూడా ఇంకా కట్టదు. ఇన్ని కాయల్లోని ఎక్కడో ఒక కాయ అయితే పరుగు తగులు ఉంటాయి. ఒకసారి పరుగు తగలడం మొదలు పెట్టాయంటే మొత్తం అన్నీ ఒకేసారి పరుగు తగిలిపోతాయి. పరుగు తగిలిన కాయలు ఎక్కడైనా దొరుకుతాయేమో నేను వెతుకుతున్నాను కానీ ఎక్కడా కనిపించట్లేదు. అన్ని చిన్న చిన్న కాయలే కనిపిస్తున్నాయి. ఇప్పుడు చూపించిన కాయలే పెద్ద కాయలు, అంతకుమించి ఇంకేమీ పెద్దవలేవు. ఒక కాయ పండి కిందన పడింది, ఎలా ఉందో ఏటని చెప్పి చూస్తున్నాను. కొత్తగా ముగ్గిపోయింది. విడదీస్తూ ఉంటే మంచి స్మెల్ వస్తుంది, చాలా బాగుంది. సుమారు ఒక్కొక్క చెట్టుకి 500 నుంచి 600 కాయల వరకు దిగుబడి రావచ్చు. కాయలన్నీ ఆర్గానిక్ పద్ధతిలో పండించినవే. వీడియో మీకు నచ్చినట్లయితే ప్లీజ్ లైక్ అండ్ షేర్, సబ్స్క్రైబ్ చేయడం మాత్రం మర్చిపోవద్దు. థ్యాంక్ యూ ఫ్రెండ్స్.